సర్పంచ్, ఎంపీపీ నుండి మొదలుకుని 3 వేరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్లో ఉండుడు మన ప్రజలకు ఎంతో అవసరం అని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. ఎంపీ అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు. బాజిరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నాకు తెలిసి మన రాష్ట్రంలో 3 వేరే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎవరైనా అయినరా అంటే నాకు తెలిసి రాష్ట్రంలో ఒక్కడే ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. సర్పంచ్ అయినరు, 2 సార్లు ఎంపీపీ అయినరు, 4 సార్లు ఎమ్మెల్యే అయినరు. అంటే ఎంత గొప్ప నాయకుడు అవుతారు. అది కూడా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, వారిని ఏ కాన్స్టిట్యున్సీ పోతే ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచిరు వారు. ఎంత గొప్ప నాయకుడు. ఒక్కసారి మన అదృష్టం ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ లో వారిని అభ్యర్థిగా కేసీఆర్ గారు పంపించడం నిజానికి మన అదృష్టం. అది వారికి మా అమ్మ జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, ఎంపీపీ సారెడ్డి గారికి, మా కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, సింగిల్ విండో డైరెక్టర్లకు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ఇంత లేట్ అయినా వేచి ఉన్న మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. మీ అందరికీ ఇంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు చెప్పింది ఒకటి విన్నా నేను. కొందరు పోయేటోళ్ళు భయపడిపోతున్నారు, ఉన్నోళ్ళందరికీ నికార్సైన కార్యకర్తలు అని చెప్పారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. ఎవడో ఇక్కడికి వెళ్ళి వచ్చినోడు మన ఊరోడు కాదు, మన్ను కాదు, బుగ్గారం ఇక్కడికి వచ్చిందట. గాలికి భయపడేది మెట్పిల్లో ఉంది, నాకు అర్థమైతలేదు. గాలికి భయపడతారు. మన ఉదాహరణ ఇక బాజిరెడ్డి సార్ మీద ఇప్పటికి ఎన్ని మర్డర్ అటెంప్ట్ అయినా తెలుసా మీకు? ఇప్పటికి 3 సార్ల మర్డర్ అటెంప్ట్ అయింది వారి మీద. గన్ షాట్ అయింది, ఇక్కడ బుల్లెట్ షాట్ అయింది వారికి ఇప్పటికి కూడా రాజకీయం చేస్తున్నారు. 45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం వారిది. వారు ఏ రోజైనా భయపడారా? గంట పెద్ద వయసు ఉన్నది. మరి మీరెందుకే భయపడతారా? ఇక్కడ ఉన్నారు ఎవరన్నా భయపడరా? చేతులు భయపడమని కానీ నికార్సైన తెలంగాణ కార్యకర్తలు అంటే వీళ్ళు. నికార్సైన తెలంగాణ రక్తం అంటే మనది. కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ కూడా అనేవాళ్ళు. వాళ్ళు తెలంగాణ ద్రోహులే. వాళ్ళకి పోలీస్ కేసులు పెడితే భయపడిస్తే భయపడతారు మీరు. మనం భయపడేది లేదు అసలు. మనం అందరం ఉన్నాం. నిన్ననే